144 సంవత్సరాలకు ఒక్కసారి చేసే మహా కుంభమేళ. అఘోరాలు, నాగ సాధువులు 44 రోజుల పాటు జరిగే పుణ్య స్నానాలు. హాయ్ గాయస్, మేము తెనాలి నుంచి ప్రయాగరాజ్కి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వేలో ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంది. ఎప్పటి నుంచి అయిపోయి ఉందంటే 4-5 గంటల నుంచి ట్రాఫిక్ జామ్ ఇట్లాగే అయిపోయి ఉందంట. ఈ లోపల కార్లోకి వచ్చిన మా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఆకలేస్తుందండి అన్నారు. అయితే కొంచెం మూవ్ అవ్వగానే ఎక్కడైనా ఆపుదామని చెప్పాను. కొద్దిగా మూవ్ అయింది ఫ్రెండ్స్. మూవ్ అయితే ఇక్కడ ఒక చిన్న తోట లాంటిది ఉంది. ఆ తోటలో వాటర్ అన్నీ ఉన్నాయి. సరే అని చెప్పేసి మేము ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆపేసాను అనమాట. మేము ముందే ప్రిపేర్ అయ్యి 5 kgs గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి, మా వాళ్ళు వంటకి సిద్ధం చేద్దామని చెప్పి బంగాళదుంప చిక్కుడుకాయ కర్రీ వండిందండి మా లావణ్య. ట్రావెలింగ్లో కూడా ఇంత బాగా చేస్తుందని అనుకోలేదు అసలు. చాలా బాగా చేసింది. మేము ఇంకా అయిపోయింది, బయలుదేరదాం అనుకున్నాం, మళ్ళీ లేట్ అయిపోద్దని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, మేము మ్యాగీ నూడిల్స్ అయ్యి టిఫిన్ కింద చేసుకుందామని చెప్పి తెచ్చుకున్నాము. కొన్ని ఎచ్చాలు అయ్యి మా వదినేమో అయిపోయింది కదా ఇంకెళ్ళిపోదాం అని చెప్పేసి స్పీడ్గా చక్కచక్క అని సర్దేస్తున్నారు. సర్దేస్తే తొందరగా బయలుదేరి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మేము మళ్ళీ కార్లో స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్. కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయింది. ఈ లోపల మా అన్నయ్య స్పీడ్గా లాగిస్తున్నారు కొంచెం. ఫైనల్లీ మేము ప్రయాగరాజ్ వచ్చేసాం ఫ్రెండ్స్. 150 కిలోమీటర్లు, మాకు 24 గంటలు పట్టింది జర్నీ. బాగా ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇదే త్రివేణి సంగమం. ఇక్కడ 3 నదులు కలుస్తాయి. మీరు పైనుంచి చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి చూడడం కన్నా, ఎందుకంటే అక్కడ చూడండి, అక్కడ నుంచి ఒక నది వస్తుంది, ఇలా ఒక నది కలుస్తుంది. లోపల అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది. ఈ మధ్యలో దీన్ని త్రివేణి సంగమం అంటారు. 3 నదులు కలుస్తాయి కదా, అందుకని ఇక్కడే స్నానం చేస్తారు చూడండి అందరూ. ఫ్రెండ్స్, ఈ త్రివేణి సంగమం దగ్గర మనల్ని బోట్లో తీసుకుని వెళ్ళిన వారు ఆ త్రివేణి సంగమం దగ్గర కొన్ని బోట్స్ ఆపి ఉంటారు. ఆ బోట్స్లలో ఎక్కిస్తారు. ఇందులో పూజారులు ఉంటారు. మీరేమైనా పిండ ప్రదానం కానీ లేదంటే ఇక్కడ ఏమైనా పూజలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈ బోట్లో నుంచే కిందకి దిగి స్నానం కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడే 3 నదులు కలిసాయి కాబట్టి ఇక్కడ బోట్లు ఆపి ఉంటారు. నేను కూడా ఈజీగా దిగి కింద స్నానం చేశాను. ఇక్కడ లోతు కూడా అంత ఎక్కువ ఏముండదు. చిన్నపిల్లలు కానీ ఈత రాని వాళ్ళు కూడా ఈజీగా దిగి స్నానం చేయొచ్చు. ఇక్కడ చాలా మంది వాటర్ తీసుకుని వెళ్తూ ఉంటారు ఇంటికి. 3 నదులు కలుస్తాయి కదా, అందుకని. ఇప్పుడే అన్ని పూజలు అన్ని అయిపోయినాయి. ఇంకా గంగార్పణం మీరు అత్తే మాత్రం నిల్చున్న 50 రూపాయలు కట్టాలి, కూర్చున్న 50 రూపాయలు కట్టాలి, కొబ్బరికాయలు పెట్టుకున్నా కూడా 50 రూపాయలు కట్టాలి. గుర్తు పెట్టుకోండి, జాగ్రత్త. నేను అక్కడే మిస్ అయ్యాను. వీళ్ళంతా జస్ట్ మిస్. హలో, ఇంకా ఇక్కడ నుంచి ఒడ్డుకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, వెళ్తూ ఉంటే సైబియన్ బర్డ్స్ వచ్చాయి. ఇక్కడ పైన ఎగురుతున్నాయి కదా బర్డ్స్, ఇవన్నీ సైబీరియన్ బర్డ్స్.
వీటికి ఫుడ్స్ కూడా వేస్తూ ఉంటారు, బోట్లో వెళ్ళే వాళ్ళు ఫుడ్ వేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇలా నదిలో పడవలో వెళ్తూ ఉంటే ఈ ప్రయాగ్రాజ్ లో ఉన్నటువంటి చాలా ఘాట్స్ కనపడుస్తున్నాయి. చాలా మంది ఈ కుంభమేళకు వచ్చే వాళ్ళు ఇలా బోట్ లో లోపల వరకు వచ్చి స్నానం చేయలేరు, ఎందుకంటే ఈ కుంభమేళలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒక్కోసారి బోట్స్ కూడా ఆపేస్తుంటారు. అలాంటప్పుడు నది ఒడ్డునే స్నానం చేసి వెళ్లాల్సి ఉంటుంది. చాలా మంది నది ఒడ్డునే స్నానం చేసి వెళ్తారు ఈ కుంభమేళలో.